రానున్న 2029 ఎన్నికల్లో కూడా జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాదని, ఆ దిశగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి హితవు పలికారు. పెడన నియోజకవర్గంలోని బండుమిల్లి, గూడూరు, బండుమిల్లి, కృత్రిమవెన్ను మండలాల్లో ఆయన పర్యటించారు. గుంటూరులో 65 లక్షల నిధులతో శ్రీ సీతారామ రజక సంఘం కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. అనంతరం బండుమిల్లి మండలం మల్లేశ్వరంలో 43-60 లక్షలు, అలాగే 23,94,000 నిధులతో నిర్మించిన సచివాలయ భవనాలు, రైతు సేవా కేంద్రాలను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రకాశం బ్యారేజ్ నుంచే 6,000 కోట్ల వ్యయంతో పైపుల నిర్మాణం జరిపి ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అలాగే శాసనసభ్యులు వారు కృష్ణప్రసాద్ ఈ భవన నిర్మాణం చేసిన కొన్ని సమస్యలు ఉంటాయి. అన్ని మీకు తీర్చలేకపోవచ్చు, ఒకే రోజు తీర్చలేకపోవచ్చు. బట్ డెఫినెట్ గా ఈ సమస్యల మీద స్పందించేటువంటి వ్యక్తులు ఈ రోజు కూటమిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మీకు ఒక 2 నిమిషాలు చెప్పాలి. ఆయన తీసుకున్నటువంటి శాఖ పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్. ఆయన ఏదో ఇరిగేషన్, హోమ్ అట్లాంటివి అడగలేదు. ఎందుకంటే ప్రజల యొక్క అవసరాలు తీర్చగలిగేటువంటి శాఖలు ఈ 2 శాఖలు మాత్రమే ప్రభుత్వంలో ఉన్నాయి. వాటిని తీసుకొని మీ అందరికీ తెలుసు, ఎన్ఆర్ఈజీ ద్వారా 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా కొన్ని సీసీ రోడ్లు వేసి, ఇప్పుడు మీ మండలానికే దాదాపు 2.5 కోట్ల దాకా 2 రోడ్లు శాంక్షన్ అయ్యి, డెఫినెట్ గా వచ్చే 6 నెలల్లో ఇంకొక 2-3 రోడ్లు శాంక్షన్ చేపిస్తాం. వచ్చే సంవత్సరంలో ఇంకొక 2-3 రోడ్లు శాంక్షన్ చేపిస్తాం. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన, ఆలోచన విధానం తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు ప్రజలకి జవాబుదారీ పనిగా పనిచేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి మంచి కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం ఓపెనింగ్ నన్ను కూడా పిలిచి భాగస్వామ్యం చేసినందుకు గ్రామస్తులకి, కమిటీ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరిగా నేను ఒకే చెప్తా ఉన్నాను. ఈ కమ్యూనిటీ హాల్ చక్కగా కంటిన్యూ చేయాలి. గ్రూపులు, గొడవలు దయచేసి పెట్టుకోండి. ఏ రకంగా అయితే ఎమ్మెల్యే గారు సూచన ప్రకారంగా ఆయన ఆలోచించి చెప్తారు, ఏ రకంగా అయితే ఒక కమిటీని ఏర్పాటు చేస్తే దీన్ని బాగుంటుంది. మేజర్గా నీట్గా ఉండడం, అతి తక్కువ ధరలో ప్రజలకి వీటికి ఫంక్షన్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేయకుండా అతి తక్కువ ధరలో ప్రజలకి దీన్ని మరి ఆ రోజు కావాల్సినటువంటి ఫంక్షన్స్ కోసం వాళ్ళకి ఇవ్వడం. ఇవి 2 ప్రధానమైనటువంటి విషయాలు. ఇది బాగా మీకు ఉపయోగపడుతుంది మరి అనుకుంటే కింద భోజనాలు, పైన పెళ్లిళ్ళు లాంటి దానికో పైన దానికి కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కూడా నేను ముందుకు వస్తాననేటువంటి ఈ కళ్యాణ మండపాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.